12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ GO-21ని విత్డ్రా చేసుకోవాలని హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల ముందు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాను. ప్రభుత్వం వారిని పిలిచి మాట్లాడాల్సింది పోయి 900 మందిని ఈ వివిధ యూనివర్సిటీల్లోంచి హైదరాబాద్కు వచ్చినటువంటి 200 మంది మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 700 మంది పురుషులు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెన్ 700 మంది, విమెన్ 200 మంది, ఇంతమందిని 13 పోలీస్ స్టేషన్లలో పెట్టిండు వాళ్ళని అరెస్ట్ చేసి. అంటే ఈ రాష్ట్రంలో ఎంత అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం కేసీఆర్ని చూసి అనుకునే కేసీఆర్ని విమర్శించుతున్నాం. ఇలా చాలా హిట్లర్ లాంటి పరిపాలన తెలంగాణలో చేస్తున్నాడు, నిరంకుశమైనటువంటి పాలన చేస్తున్నాడని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం దానికి ఏమీ తీసిపోలేదు. మరి ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మాట్లాడలేకపోయినరు? వాళ్ళకి అడిగే అర్హత లేదా? ప్రశ్నించేటటువంటి అర్హత లేదా? అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశ్నించకూడదా? ప్రభుత్వం దృష్టికి తమ నిరసన ద్వారా తెలపాల్సినటువంటి అవసరం లేదా? కేవలం మీరు కూడా ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మీకు నిరంకుశంగా వ్యవహరించదలుచుకున్నారా? మేమేం చెప్తే అదే మమ్మల్ని ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు, మేము ఏది చెప్తే దానికే తల ఒగ్గాలి, అందరు తలలు ఉంచుకొని పనిచేయాలి. ఇది తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్న వాళ్ళ అరెస్టుల్ని. వెంబడే వాళ్ళందరినీ విడుదల చేయాలి. వాళ్ళ డిమాండ్ల పైన వాళ్ళతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. ఖచ్చితంగా వారిని అందరినీ వెంబడే విడుదల చేయాలని చెప్పి మీడియా ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.